భద్రాచలంలోని సీతారాముల కళ్యాణానికి అందించే గోటి తలంబ్రాల దీక్ష గురువారం నాడు కృష్ణాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించి భక్తులకు గోటి తలంబ్రాల ప్యాకెట్లను అందజేసిన ఎఫ్డీసీ మాజీ చైర్మన్ బురుగుపల్లి ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక కృషి పట్టుదలను గుర్తించిన భద్రాచలం దేవస్థానం అపర రామదాసుగా కీర్తించి 150 కిలోల ఓడ్లను అందించడం తెలంగాణ రాష్ట్రంలోనే ఏ సంస్థకు ఇవ్వని అవకాశాన్ని మన గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజానికి ఇవ్వడం హర్షించదగ్గ గొప్ప విషయమన్నారు. గోటితో ఒలిచే ఈ అద్భుత కార్యక్రమంలో మనమందరం పాల్గొనడం మన అదృష్టమన్నారు. భద్రాచలం మనం వెళ్లకపోయిన కళ్యాణానికి మన గజ్వేల్ నుండి గోటి తలంబ్రాలు వెళ్లడం మనం చేసుకున్న పుణ్యం అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ మన గజ్వేల్ పేరును భద్రాచల దేవస్థానంలో చిరస్థాయిగా నిలబెట్టిన అపర రామభక్తుడు రామకోటి రామరాజు ధన్యుడన్నాడు. గత సంవత్సరం కూడా గోటి తలంబ్రాల దీక్షలో వేలాది భక్తులు పాల్గొన్నారని, ఈ సంవత్సరం 150 కిలోల ఓట్లు ఒలవాలని, కాబట్టి లక్షల మంది భక్తులే లక్ష్యమని శ్రీకారం చుట్టిన రామకోటి రామరాజు జీవితం ధన్యమన్నారు. మన భారతదేశంలో రామ భక్తులుగా భక్తకోటి దాదాపు భద్రాచలం నాటి రామదాసు నవాబుల కాలంలో ఒక ఆలయాన్ని నిర్మాణం చేసి నాటి నుంచి నేటి వరకు కూడా భద్రాచలంలో ప్రతి శ్రీరామనవమికి ఉత్సవాలు జరుపుకోవడం, బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం, మరి భద్రాచలం నుండి రామకోటి రామరాజు గారు ఇక్కడ నుండి కోటి నామాలను లిఖింపజేసి కోటి రామలింగరాజుగా పేరు తెచ్చుకుంటూ రామకోటి రామరాజుగా పేరు తెచ్చుకున్నారు. రామకోటి రామరాజు యొక్క సేవల్ని భద్రాచలము గుర్తించి గత సంవత్సరం 20 కిలోలు తలంబ్రాలు కొలవడానికి ఒడ్లు ఆలయం అక్కడ ఉన్నటువంటి భూముల్లో పండించినటువంటి వడ్ల ద్వారా మరి ఇక్కడ 20 కిలోలు వడ్లు దాన్ని తీసి బియ్యంగా మార్చి తలంబ్రాలుగా మార్చి రామాలయానికి పంపించినటువంటి విషయం గత సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు 150 కిలోలు రామ మందిరం యొక్క రామ టెంపుల్ యొక్క ఆ భూములలో పండించినటువంటి వడ్లు ఇవి. ఈ వడ్లు కూడా ఇప్పుడు మన గజ్వేల్ ప్రాంతంలో సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున రామ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి ఒక ప్యాకెట్ తీసుకొని ఈ వడ్లను కనుక బియ్యంగా మార్చి తలంబ్రాలుగా మార్చి మళ్ళీ రామకోటి రామరాజు గారికి అందిస్తే ఇవి నేరుగా భద్రాచలానికి పంపించి తలంబ్రాలలో కలుపుకొని అక్కడ జరిగే కళ్యాణంలో మన వడ్లు మనం వలసిన మన శ్రమ అక్కడ ఉండి ఆ దైవం యొక్క కృప వల్ల, రాముడి యొక్క కృప వల్ల మనకు కష్టాలు నష్టాలు ఏమున్నా కూడా ఇవన్నీ తొలగి అందరి ఇళ్లలో ఐశ్వర్యాలు కావాలి, ఆరోగ్యాలు కావాలి, సుఖ శాంతులు కావాలి. మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మాకు ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా రాజమౌళి